హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ అనవరం మీరు చూస్తున్నది మహీంద్రా చాసెస్లు ఇవి. ఈ చాసెస్లకు అయితే బాడీ కట్టించడం కోసం అయితే మన షెడ్కి అయితే వచ్చినాయి. 3 మహీంద్రా వెహికల్సే. ఈ 3 వెహికల్స్ అయితే ఎక్కువ ఉన్నవి. ఈ 3 మహీంద్రా 16 టైర్ వెహికల్సే. అయితే అన్న వాళ్ళు అయితే బాడీ కట్టడం స్టార్ట్ చేశారు. చూడండి, ఐరన్ షీట్లు అయితే నిలబెట్టారు. యాంగ్లర్లు ఛానల్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా పెట్టి అయితే ఐరన్ షీట్లు అయితే సెట్ చేశారు. చాసెస్ మీద అన్నవాళ్ళు ముందుగానే అయితే ఛానల్ అయితే ఈ విధంగా అడ్డంగా అయితే పెడతారు. అడ్డంగా పెట్టిన తర్వాత ఏంటంటే నిలువుగానైతే మన యాంగిల్ అయితే నిలబెట్టుకున్న తర్వాత షీట్లు అయితే ఐరన్ షీట్లు ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత అయితే అన్నవాళ్ళు అయితే నట్ బోల్ట్లు పెట్టి పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకుంటారు. బాడీ సైడ్లకి అయితే డబల్ యాంగిల్లు వస్తాయి. యాంగిల్లోకి ఏంటంటే అన్నవాళ్ళు అయితే ఓల్స్ డ్రిల్లింగ్ పెట్టి అయితే నట్ బోల్ట్ అయితే ఈ విధంగా అయితే మంచి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా టైట్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే బాడీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అన్నవాళ్ళు అయితే ఈ విధంగా చేస్తారు. అన్న గ్యాస్ కటింగ్తో యాంగిలర్ను మరియు ఐరన్ షీట్ని అయితే కట్ చేసి చూడండి. కట్ చేసిన తర్వాత అయితే పైన అయితే సైడ్ యాంగిలర్ వస్తుంది. పైన ఇందాక అన్న గ్యాస్ కటింగ్ చేసింది అయితే ఒక ఛానల్ అట్లా ఆ విధంగా పెట్టడం కోసం, ఫినిషింగ్ కోసం. ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి ఆ విధంగా గ్యాస్ అయితే కట్ చేసారు. ఇక్కడ అన్నీ ఏంటంటే డ్రిల్లింగ్ పెడుతుంది చూడండి. ఐరన్ షీట్ కొని యాంగిలర్ కలిపి నట్ బోల్ట్ వేసుకోవచ్చు. బాడీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తారు అన్న వాళ్ళు. అన్న వాళ్ళు డ్రిల్లింగ్ చేసి నట్ బోల్ట్ బిగించి వెల్డింగ్ పెట్టిన తర్వాత అయితే సైడ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఐరన్ షీట్లు అయితే అన్న వాళ్ళు అయితే కింద వేస్తారు. కింద వేసి ఇది కూడా ఫినిష్ చేస్తారు అన్న వాళ్ళు. యాంగిల్ ఈ మన ఛానల్ మీద అయితే షీట్లు అయితే పర్ఫెక్ట్ సెట్ చేసి లెంత్ అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే అవి కూడా సెట్ చేస్తారు. అన్న వాళ్ళు ఐరన్ షీట్ని అయితే పర్ఫెక్ట్ కట్ చేసుకొని వచ్చి తీసుకొచ్చేది ఇక్కడ పెడతారు. ఇక్కడ ఛానల్ చూడండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ కోసం అయితే పెట్టారు. యాంగిలర్కి షీట్కి అయితే అన్న వాళ్ళు అయితే ఈ విధంగా టాకాలు వేసిన తర్వాత అయితే ఫుల్ ఫినిషింగ్ చేస్తారు వెల్డింగ్. బాడీకి నిలబెట్టిన ఐరన్ షీట్లకు అయితే అన్న వాళ్ళు అయితే గ్రైండింగ్ కొట్టారు. ఫస్ట్ గ్రైండింగ్ కొట్టిన తర్వాత అయితే రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేశారు. ఆ తర్వాత అయితే అన్న వాళ్ళు అయితే ఫస్ట్ కోటింగ్ అయితే ఆరెంజ్ కలర్ కొట్టారు. చూడండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయినాక అయితే అన్న వాళ్ళు అయితే లప్పం పెడుతూ చూడండి ఫినిషింగ్ కోసం. యాంగ్లర్లు పెట్టిన దగ్గర, వెల్డింగ్ పెట్టిన దగ్గర ఏంటంటే గ్యాప్ కనిపించకుండా లప్పం పెట్టడం వల్ల ఫినిషింగ్ అయితే వస్తుంది. ఫినిషింగ్ వచ్చినాక పెయింటింగ్ వేయడం వల్ల స్మూత్ కూడా చూడడానికి బాగుంటుంది కాబట్టి ముందుగా అయితే లప్పం పెడతారు. లప్పం పెట్టిన తర్వాత అయితే లాస్ట్ ఫైనల్ కోటింగ్ అయితే పెయింట్ స్ప్రే చేస్తారు. ఇక్కడ అన్న చూడండి మడగ రేకులు సెట్ చేస్తుంది చూడండి. పైన అయితే టాకాలు వేసాడు. కొన్ని వెహికల్స్ కింద చైన్లు పెట్టుకుంటారు, కొన్నారేమో ఐరన్ రాడ్లు పెట్టుకుంటారు. ఈ అన్న అయితే చూడండి ఐరన్ రాడ్లు సెట్ చేస్తుండు. చైన్ అయితే ఇట్లా చైన్ వేయడం వల్ల ఏంటంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వెల్డింగ్ పెడితే మాత్రం తీయరాదు, అయితే ఐరనే పెట్టించుకుంటున్నాడు అన్న అయినా కానీ. చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. ఫినిషింగ్ కోటింగ్ అయితే ఇంకోసారి కొడతారు. మొత్తం లప్పం పెట్టిన తర్వాత అయితే ఏ విధంగా ఉందో ఒకసారి అయితే పెయింటింగ్ అయితే చూడండి. ఇక్కడ గ్యాప్లో అన్న వల్ల అయితే లప్పం పెట్టడం వల్ల చూడండి స్మూత్గా మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. తర్వాత పెయింటింగ్ కొడితే మొత్తం కవర్ అయిపోయింది అన్నట్టు, కనిపించదు బయటికి. చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ పెయింట్ వచ్చినా కదా లాస్ట్కి ఏ విధంగా ఉందో మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. పెయింటర్స్కి లప్పం ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసు కాబట్టి అన్న వాళ్ళు అయితే మొత్తం లప్పం ఎక్కడెక్కడ పెట్టాలో ఫినిష్ చేశారు చూడండి. లప్పం పెట్టి అయితే మొత్తం కవర్ చేశారు. లప్పం పెట్టి అది ఆరిన తర్వాత అయితే అసలు ఒరిజినల్ పెయింట్ అయితే స్ప్రే చేశారు అనమాట. మొత్తం బాడీ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఐరన్ షీట్లు అయితే అన్న వాళ్ళు అయితే మొత్తం సెట్ చేశారు. బాడీని మొత్తం తయారు చేశారు. డోరు కింద అయితే మొత్తం సెట్ చేశారు. కాకైతే లోపల బ్లూ కలర్ కొడుతుంటాడు పెయింట్ అయితే అందులో ఎయిర్ స్పేసర్ గన్లో అయితే పోస్తుండు. కాకైతే వర్క్ అయితే మంచిగా చేస్తుండు చూడండి. ఇప్పటివరకు అయితే వేరే వెహికల్ దగ్గర వర్క్ చేసి మళ్ళీ వచ్చి వెహికల్ దగ్గర అయితే చూడండి బ్లూ కలర్ పోయిన పొజిషన్ మళ్ళీ ఎమ్మడి స్టార్ట్ చేస్తున్నాడు. వర్క్ అయితే దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నట్టు. మళ్ళీ వర్షం వస్తే ఖరాబ్ అయింది అన్నట్టుగా ముందుగా కాకైతే ఫస్టే పెయింట్ చేసి స్టార్ట్ చేసి చూడండి. బ్లూ కలర్ మొత్తం వెహికల్ లోపల బాడీ కొట్టడానికి మొత్తం 4 బుడ్డు పడతాయంట. దీనిపైన ఉన్నదాన్ని బుడ్డి అంటారంట. ఒక వెహికల్ లోపల మొత్తం కొట్టడానికి అయితే 4 బుడ్లు పడతాయని చెప్తుండు. మనం కొట్టేదాన్ని బట్టి ఉంటుంది, ఎవరిష్టం వారు. ఎక్కువనైతే కొందరు 3 కొడతారు కానీ మనం అయితే 4 కొడతాం, 4 పడతాయని చెప్పిండు. కాక పెయింట్ కొట్టడం స్టార్ట్ చేసిండు. కానీ కాకపోతే ఫేస్కి అయితే ఎటువంటి మాస్క్ అయితే పెట్టుకోలేదు. కాక మాస్క్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అంటే మాస్క్ పెట్టుకుంటేనే మంచిగా అనిపిదే నాకు, ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది అన్నాడు. కానీ మిసాల్ మొత్తం అయితే బ్లూ కలర్ అయిపోతున్నాయి. ఇది స్ప్రే మొత్తం డస్ట్ లెక్కనైతే మొత్తం ముక్కులో పోతుంది. ఇబ్బంది ఏం కదంటే నాకైతే ఏం కదన్నాడు. నేను ఒక 2 నిమిషాలు అక్కడ నిలబడడం వల్ల అది స్మెల్ అనేది తీసుకోవడం వల్ల నాకైతే సర్ది లేచింది. చాలా డేంజర్గా ఉంది. కాక చూడండి జల్దీగా స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ చేస్తూనే ఉండు చూడండి. ఇంకో కోటింగ్ కొట్టాలి మళ్ళీ ఇది కూడా. ముందుగా ప్రైమర్ రాదు, రెడ్ ఆక్సైడా లోపల బయట ఫైనల్ మొత్తం 3 కోటింగ్లు వస్తాయి. అదే పెయింట్ స్ప్రే చేసిన తర్వాత వర్షం పడితే ఏమన్నా అయిద్దా అని అడిగితే ఒక 5 మినిట్స్ ఆడితే మాత్రం చాలు, అవసరం లేదు, అంత అవసరం లేదు, ఎమ్మట ఆరిపోయింది, లైట్కి కొడతాం కదా అన్నట్టుగా చెప్పిండు. ఆడి లోపల బ్లూ కలర్ స్ప్రే అనేది మన ఇష్టం అన్నమాట. ఓనర్ ఇష్టం, కొట్టించుకుంటే కొట్టించుకోవచ్చు, లేకపోతే లేదు. పాత వెహికల్స్కి రీఫిట్టింగ్ కోసం వచ్చిన వాటికి అయితే బ్యాక్ కొడతారంట. దీని బ్లూ కలర్ ఏంటంటే కొత్త వెహికల్ కాబట్టి చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది. మొత్తం బాడీకి కూడా కొడతారు కాబట్టి లోపల కూడా కొట్టడం వల్ల కొంచెం లుకింగ్ ఉంటుంది అని అయితే బ్లూ కలర్ స్ప్రే కొట్టించుకుంటారంట. ఈ 3 మహీంద్రా వెహికల్స్కి అయితే అన్న వాళ్ళు అయితే పెయింట్ అయితే పర్ఫెక్ట్గా కొడుతున్నారు. బయట ఒక విధంగా లోపల బ్లూ కలర్, బయట ఆరెంజ్ కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ వెహికల్కి అయితే కాకైతే స్ప్రే చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ డోర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ముందుకైతే చిన్న కొట్టుకుంటూ ఫినిషింగ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. చూడడానికి అయితే చాలా బాగుంది, మంచిగా వస్తుంది ఫినిషింగ్ అనేది. కాకైతే నట్టు బోల్ట్లు కూడా వెల్డింగ్ దగ్గర అయితే మంచి పర్ఫెక్ట్గా కొడుతున్నాడు అనమాట.
ఈ స్ప్రే చేసే విధానాన్ని బట్టి అయితే బుడ్లు అయితే యూజ్ అవుతుంటాయి. నిమ్మలం కొట్టినాం అనుకోండి ఒక బుడ్డు ఎక్కువ పట్టింది, తక్కువ కొట్టిన స్లో కొట్టినాం అనుకోండి ఇంకో బుడ్డు ఎక్కువ పట్టింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి పెయింటర్లకు తెలుసు కదా ఏ విధంగా పడుతుంది ఏందనేది, ఏ విధంగా కొడితే లేయర్ బై లేయర్ మంచిగా వస్తుంది, ఊడిపోకుండా ఉండాలి, బడికి పట్టాలంటే ఏ విధంగా కొట్టాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కొట్టే విధానాన్ని బట్టి వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. కాకి ఎప్పుడు కొట్టినా కానీ 4 గుడ్ల కంటే ఎక్కువ అయితే పడుతుందంట, పర్ఫెక్ట్గా 4 పడుతుందంట. నేను కూడా ఒకసారి అయితే పెయింట్ స్ప్రే ట్రై చేద్దామని చూసిన, కానీ అది నా వలన అయితే కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. చూడడానికి అయితే మంచిగా ఉంది కానీ గన్ అనేది మన చేతిలో పట్టుకొని మనం స్ప్రే చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ కొడతారు, మనకేమో లేయర్ అయితే ఏంటంటే అట్టలు ఊడిపోయింది అంట, పర్ఫెక్ట్ కొట్టాలి కదా. డీజిల్ ట్యాంక్ చూడండి అన్న వాళ్ళు అయితే మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు, వెల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా పెట్టారు. ఏంటంటే లాక్ వేసినామంటే కదా ఎవరి నుంచి కాదు డీజిల్ తీయడం, సేఫ్టీగా ఉంటుంది. మహీంద్రా వెహికల్ క్యాబిన్ లోపల ఏ విధంగా ఉంటుందో అని ఒకసారి అయితే పైకి ఎక్కిన, చూడండి సీట్ అయితే మస్తు యాక్షన్ ఉంది, బాగుంది, చాలా విశాలంగా ఉంది క్యాబిన్ లోపల. ఎట్లా అంటే యాక్షన్ మస్తు ఉంది, బందోబస్తుగా ఉంది యాక్షన్. ఇట్లా అంటే అసలు అంత లోతుపోతుంది. వెహికల్ క్యాబిన్ అయితే చాలా బాగుంది, చూడడానికి కంఫర్ట్గా ఉంది, డ్రైవర్కి కాళ్ళ కాడ కూడా ఫ్రీగా ఉంది, కింద సైడ్స్ కూడా చాలా బాగుంది. సీట్ల విషయానికి వచ్చినట్లయితే భారత్ బెంజ్ వెహికల్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంది. బ్యాక్ సీట్ వెనక మంచి ప్రశాంతంగా విశాలంగా అయితే పండుకోవచ్చు. ఏంటంటే డ్రైవర్ ఒకరు తోలుతున్నప్పుడు ఒకరైతే పండుకోవచ్చు, వాళ్ళు తోలేటప్పుడు మళ్ళీ ఇంకోటి పండుకోవచ్చు. కింద దీని లేపుకుంటూ టూల్ బాక్స్ లెక్క పనిచేస్తుంది అనమాట, మన వస్తువులు ఏమైనా వేసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే ఎక్స్ట్రా సీట్ కూడా ఇచ్చారు చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది. గేర్ బాక్స్ కటింగ్ పర్ఫెక్ట్ ఇచ్చారు. అక్కడ డ్రైవర్ సీట్ డ్రైవర్, ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ కూడా అయితే మంచి పర్ఫెక్ట్ కూర్చోవచ్చు. లోపల అయితే చాలా విశాలంగా చాలా బాగుంది. స్టిక్కరింగ్ అయితే అన్న వాళ్ళే స్టార్ట్ చేసారు, దిల్ సింబల్తోనే స్టార్ట్ చేసారు. ఓన్లీ దిల్ సింబల్ అయితే ఈరోజు అయితే ఈజీ అయిపోయారు. పెయింటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అన్న వాళ్ళు అయితే బార్డరింగ్ ఏ విధంగా ఉంచారు చూడండి, వైట్ అయితే పర్ఫెక్ట్ అసలు లైన్ బాగా వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. పైన పెయింటింగ్, కింద వైట్ కలర్ పెయింటింగ్, పర్ఫెక్ట్ బార్డరింగ్ వచ్చింది. స్టిక్కరింగ్ కూడా అన్న వాళ్ళ దిల్ సింబల్ స్మైల్ అయితే చాలా బాగుంది, మంచిగా వేశారు. స్టిక్కరింగ్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఈ 3 మహీంద్రా వెహికల్స్ అయితే సిమెంట్ ట్రాన్స్పోర్ట్ కోసం అయితే యూజ్ చేస్తారట. అన్న వాళ్ళు అయితే 3 సిమెంట్ కోసం అయితే బాడీలు కట్టించారు. స్టిక్కరింగ్ అయితే అన్న వాళ్ళు వేశారు. మొత్తం టోటల్ అనేది కంప్లీట్ అయింది. చూడండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కొన్ని అయితే అన్న వాళ్ళు అయితే కొటేషన్లు అయితే వేయించారు. చూడండి చాలా బాగా చేయించారు స్టిక్కరింగ్ అనేది. ఓనర్ అన్నకు నచ్చిన విధంగా అయితే శుభం లాభం అమ్మ నాన్న అనేది కొన్ని అయితే అన్నకు నచ్చిన విధంగా అయితే అన్న అయితే రాపించుకున్నారు ఓనర్ అన్న వాళ్ళు. నేమ్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే గూడ్స్ క్యారియర్, నేషనల్ పర్మిట్, పిఎల్టీ అని అన్న వాళ్ళకి అయితే నచ్చిన విధంగా అయితే అన్న వాళ్ళు అయితే నేమ్ బోర్డు మీద అయితే వేయించారు. ఎలక్ట్రీషియన్ విషయానికి వచ్చినట్లయితే క్యాబిన్ ముందు అయితే 2 LED ఎక్స్ట్రా లైట్లు అయితే ఫిట్ చేయించారు అన్న వాళ్ళు. స్టిక్కరింగ్ అయితే అన్నకు నచ్చిన విధంగా, ఓనర్ అన్నకు నచ్చిన విధంగా అయితే స్టిక్కరింగ్ చేయించారు. హనుమంతుని బొమ్మలు, ఆవు బొమ్మలు, నెమలి బొమ్మలు, పిట్టలు కొన్ని అయితే వేయించారు. శ్రీరాముడు అని అన్నకు నచ్చిన విధంగా అయితే కొన్ని అయితే వేయించారు. వెహికల్ బాడీ మీద అయితే అన్న వాళ్ళు అయితే శ్రీ గాయత్రి అని చాలా పెద్దగా రాపించారు. వెహికల్ ట్రాన్స్పోర్ట్ నేమ్స్ అట. ఈ డీజిల్ ట్యాంక్ అయితే అన్న వాళ్ళు అయితే ఆర్టిస్ట్తో రాపించారు, స్టిక్కరింగ్ చేయకుండా. చూడండి ఆర్టిస్ట్ వర్క్ అయితే అంత ఎక్కువ ఏం లేదు వెహికల్కి అయితే, మొత్తం స్టిక్కరింగ్తో అయితే అన్న వాళ్ళు అయితే కవర్ చేశారు. వెనకాల బ్యాక్ డోర్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. అన్న అయితే జై శ్రీరాము, భారత్ మాతాకి జై, స్వచ్ఛ భారత్, అన్నకు నచ్చిన అయితే కొన్ని అయితే రాపించాడు. ఇక్కడ ఆర్టిస్ట్ చేతనైతే నమస్కారం అని అయితే ఇప్పించారు చూడండి, వెల్కమ్ అని. వెహికల్ డిస్కులకు అయితే మల్టీ కలర్ స్ప్రే చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది, మెరుస్తున్నాయి అసలు, డిస్కులు లైట్లు పెట్టినట్టే ఉన్నాయి. వెహికల్ ట్రావెలింగ్లోనే చూడడానికి అయితే మొత్తం బాగా లుకింగ్ చాలా బాగుంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అన్న వాళ్ళు అయితే డిస్కులకు అయితే పెయింటింగ్ అయితే మంచిగా ఎంచుకొని మంచిగా కొట్టించారు స్ప్రే అనేది, చూడడానికి అయితే చాలా బాగుంది. వెహికల్కి స్టిక్కరింగ్ కంప్లీట్ అయినాక అయితే లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. వెహికల్ ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.